ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు వీటన్నింటిని? ఇప్పుడు ఒకటి మురళి గారు, కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినటువంటి దాన్ని వింటుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యము, దేశము, చట్టము, న్యాయము, ధర్మము గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. 1975లో వాళ్ళు వేసినటువంటి ఎమర్జెన్సీ అన్ని రాజ్యాంగ సంస్థలను తొక్కి తుంగలో వేసినటువంటి, బురదలో దొక్కినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ గారు. అది నేను చర్చకు పోను, వాళ్ళ జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఆయన పుట్టిండడు, నేను పుట్టున్నా, నాకు 25 ఏళ్ళు ఉన్నాయి అప్పటికి. ఆ మిత్రుడి, కాంగ్రెస్ మిత్రుడు పుట్టాడో లేదో నాకు తెలియదు, చూసిన వాడికి తెలుస్తుంది ఏం జరిగింది అన్నట్టు. అదొక చర్చ అక్కడ పక్క పెట్టండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అపోజిషన్ లీడరు, ఈ మధ్యన మనం 2 సంవత్సరాల నుంచి ఆయన ఒక రాజకీయ నిరాశ, నిస్పృహ, నైరాశ్యం వెంటాడుతున్న పరిస్థితి లోపల అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. మణిపూర్ సమస్య తీసుకున్నాడు, అది ఏమైందో ఇప్పటిదాకా తెలియదు. ఆదాని మీద దాడి పెట్టినారు, అది ఏమైందో తెలియదు. 370 మీద పెట్టినారు, అది ఏమైందో తెలియదు. పౌరసత్వ చట్టానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినాడు, ఏం తెలియదు. చాలా కాలము మురళి గారు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఈవీఎంల మీద మాట్లాడినారు. ఈవీఎంలు అవి దొంగవి, టెక్నికల్ గా ఉపయోగిస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ తో కుమ్ముక్కైంది అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒక అపోజిషన్ లీడర్ అనేటువంటి వ్యక్తి ప్రోటోకాల్లో ఆయన ప్రధానమంత్రితో సమానంగా వస్తారండి. అది ఆయనకు అర్థమైందో లేదో తెలియదు. ఎందుకంటే బహుశా రాహుల్ గాంధీ గారికి ఉండేటువంటి రాజకీయ ఆలోచన ఏమిటో వాళ్ళకే అర్థం కావాలి. ప్రజలకు నలుగురు ప్రధానమంత్రులు ఫ్రెండ్లీ పొలిటీషియన్స్ కదా, వాళ్ళ నలుగురు ప్రధానమంత్రులు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో నలుగురు ప్రధానం, అదే కదా మీ ఇంటి పార్టీ కదా. ఇంటి పార్టీ, ప్రజల ఇంటి పార్టీ. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్, ఫ్రెండ్లీ పొలిటీషియన్ ఎందుకు అనుకోకూడదు? నేను అవునా కాదా నా అభిప్రాయం నేను చెప్తాను. మీ అభిప్రాయం నా నోట్లో పెట్టకూడదు కదా మురళి గారు. నా అభిప్రాయం నేను చెప్తా కదా, చెప్తా కదా. నేను చూసినా కదా, నేను ఎమర్జెన్సీ మీరు చూడకుండా నేను ఎమర్జెన్సీ 25 ఏళ్ళు ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. 25 ఏళ్ళకి నా 25 ఏళ్ళ వయసు, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ గవర్నమెంట్ కాలేజ్ లో. నాకు తెలుసు వాళ్ళు ఏం చేసింది అనేటువంటిది. ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితేనే వస్తుంది. ఒకటి నేనేమంటున్నా అంటే, రాహుల్ గాంధీ గారు కెనడా వెళ్తాడు, ఈ దేశాన్ని పరువు తీస్తాడు. అమెరికా వెళ్తాడు, ఈ దేశం పరువు తీస్తాడు. సింధూర్కి వస్తాడు, మన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాడు. ఏం మాట్లాడినండి, రకరకాల ఎన్ని విమానాలు కూలినాయో చెప్పమంటాడు. లెక్క చైనా భూభాగాన్ని ఆక్రమించింది, సుప్రీంకోర్టు మెట్టకాయలు వేసింది. ఆయన మాట్లాడుతుంది ఏంది, మాట్లాడుతున్నది చైనా భూభాగాన్ని ఆక్రమించినారు 4000 కిలోమీటర్ల వరకు అనేటువంటిది అన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకున్నది. మీరు చూసినారా, మీరు చేసినారా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా అనేటువంటిది. అంటే ఎవరిని నిందించినట్టు, మోదీ గారిని నిందించినట్టు అనుకుంటున్నాడు ఆయన. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిందించినట్టు అనుకుంటున్నాడు, బ్లేమ్ చేసినట్టు అనుకుంటున్నాడు. అక్కడ ఉండేటువంటి రాత్రింబవళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలను వదిలేసి ప్రాణత్యాగం చేసి రక్షిస్తున్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి వివిధ రకాల సైనికులను అవమానం చేసినట్టు అది ఆయనకు అర్థమైంది. సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే అయితే ఏమవుతుంది అన్నారు. సరే నేను పోను, అంత దూరం పోను, ఎందుకంటే ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక ఎన్నికలు వచ్చినప్పటికీ ఆయన మహాదేవపుర ఏది కర్ణాటకలో ఏదో మొత్తం విశ్లేషణ చేసిన అన్నాడు. మరి మురళి గారు మొన్న లోకసభ ఎన్నికలకు ముందు 1 సంవత్సరం ముందు నుంచే అక్కడ కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ 6 నెలల ముందు మన కాంగ్రెస్, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎలక్షన్ ఆఫీసర్స్ ఒకవేళ మోసం చేసినట్టయితే, కుమ్ముక్ అయినట్టయితే ఎవరుంటారండి ఎలక్షన్ ఆఫీసర్స్? ఫరూక్ గారు ఉన్నారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసినాడు, కర్నూలు ఏరియాలో పనిచేసినాడు. ఆయన అంటే నాకు గౌరవం ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఏం జరుగుతుందో ఎందుకు బయటికి తీసుకురాలేదండి? రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్స్, ఆర్డీఓస్, జాయింట్ కలెక్టర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నదానికి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే, సుప్రీంకోర్టే స్వయంగా సరే సిబిఐ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల విషయంలో పంజరంలో చిలకలాగా అయిపోతున్నాయి, బయటకు రండి అని ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక నిమిషం ప్లీజ్, దీనికి ఎందుకు ఆపాదించకూడదని రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. అలా చూడకూడదా దీన్ని? నేనేమంటున్నా అంటే, రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో ఏ ఒక్క ఎన్నికలు కూడా గెలిచేటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యము, ప్రజా అభిమానానికి చురగొనాలంటే ఏ యాక్టివిటీస్ చేయాలా, ఎలాంటి నమూనా ఉండాలా ఆర్థికాభివృద్ధిలో అనేది పోవాలా. ఇప్పుడు ఏంటంటే బ్లేమ్ మీరు అంటున్నారు దేశంలో సంచలనం వస్తుంది. మురళి గారి మీద నేను ఒక వ్యక్తిగతమైన ఆరోపణ చేస్తా, సంచలనం అవుతుంది. మురళి గారు మంచోళ్ళు అంటే ఎవడు పట్టించుకోడు. సంచలనాలకు రాహుల్ గాంధీ గారే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ దేశంలో. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కూడా ప్రతిపక్షాల అనుమానాలు వ్యక్తం చేయడం కానీ, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బేరీజ్ వేసుకొని ఇలా జరుగుతున్నా నివృత్తి చేయండి అని అడగటం కూడా తప్పేనా అంటోంది కాంగ్రెస్ పార్టీ. అలా చూడకూడదు. తప్పేం కాదు.
నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసము రాజకీయ బలహీనతల కోసము భవిష్యత్తులో ఇక మనం ముందుకు రాలేమనేటువంటి దాని కింద వచ్చేటువంటి బీహార్ ఎన్నికలలో ఓటమికి ముందుగా ఎన్నుకున్నటువంటి ప్రత్యామ్నాయ వాదనలు స్పష్టంగా కనపడుతున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. వాళ్ళు ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ పద్ధతిలో వెళ్తున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఒకటి మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, మహాదేవపురంలో మీ సిద్ధరామయ్య గారే కదా ముఖ్యమంత్రి, ఆ కలెక్టర్ అక్కడ ఉన్నాడు మీ వాడే కదా, మరి ఎందుకు కలెక్టర్ మీ కంట్రోల్ లేడా, అట్లా చేస్తున్నాడా? డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ మాకు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి లింక్ పెట్టి రెండు కుమ్ముక్కైన అనేటువంటి పద్ధతి లోపల ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ స్థాపించింది వాళ్ళే. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా సూక్తి ప్రకారంగా గౌరవ ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి కాలం నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా మనం పదవిలో ఉంటే ఒకటి, మనం పదవిలో లేకుంటే ఒకటి. గెలిస్తే ఒకటి, తెలంగాణ గెలిస్తే అంత బాగుంది, కర్ణాటక గెలిస్తే అంత బాగుంది, వాళ్ళ మిత్రపక్షం తమిళనాడులో వాళ్ళు గెలిస్తే సాలీలు గెలిస్తే బాగుంటది, లెఫ్ట్ పార్టీ అక్కడ కేరళలో గెలిస్తే బాగుంటది, మమతా బెనర్జీ గెలిస్తే బాగుంటది. అక్కడ ప్రజాస్వామ్యము పూర్తిగా అధికార పార్టీని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉండేటువంటి ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్పారు కదా. అలా ఇంత దిగజారిన ప్రతిపక్ష పార్టీ ఈ దేశంలో ఇంత అపోజిషన్ లీడర్ అంటే ఒక నిమిషం చాలా కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల నియామకంలో అతను ఒపీనియన్ తీసుకుంటారండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఒక టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు చేస్తారు చాలా విషయాల పుటకాల్లో మీకు తెలుసు. నేను పెద్ద లిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి గౌరవప్రదమైనటువంటి హోదా కలిగినటువంటి పదవికి అనర్హుడుగా రోజు ఆయన దిగజారిపోతుంటే మేమేం చేస్తామంటే నెంబర్ 2 ఒక్క విషయం చెప్పని చేస్తా. ఒక్కటి, ఆయన ఆరోపణలు చేస్తున్నాడు కదా, బట్టగాల్చి మీ దేశ పద్ధతి చేస్తున్నాడు కదా, బురద చల్లుతున్నాడు కదా, నిజమే అనుకుందాము. వాటికి సంబంధించి అన్ని కూడా ఒక రిటర్న్ గా ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. మేము ఎలక్షన్ కమిషన్ ఒకళ్ళతో తీసుకోవడం లేదు, నేను ఎలక్షన్ కమిషన్ తరఫున మాట్లాడడం లేదు. ఈ దేశంలో ప్రపంచంలో మీరు అన్నట్టుగా ఎలక్షన్లు నిర్వహించడంలో భారత ప్రజాస్వామ్యము, భారత ఎలక్షన్ కమిషన్ చాలా గొప్పది అని అనేక విదేశ సంస్థలు, పత్రికా విలేకరులు, యాజమాన్యాలన్నీ కూడా చూసినటువంటి పరిస్థితుల వల్ల, పొగిడినటువంటి పరిస్థితి లోపల వల్ల ఈ వ్యవస్థలన్నిటినీ భంగం చేసే పద్ధతి లోపల మనకు పడనలు విదేశాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంతోషం కోసం నేను చేసి ఉండొచ్చు. అన్ని కూడా రిటర్న్ గా పెట్టండి, లేకపోతే క్షమాపణ చెప్పండి, లేకపోతే ఒక మాట చెప్తాను. మీరు అన్నదానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం, మీరు అన్నదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ గారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ముందుగా మనం గఫూర్ గారితో మాట్లాడదాం, సిపిఎం